ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మంది ఈ రోజుకు 10 రోజులు పూర్తయినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించలేదు. లోపల రెస్క్యూ నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సీఎం స్వయంగా వచ్చేసి అక్కడ ఈ రోజు వరకు అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ కన్వేర్ బెల్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఈరోజు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా కన్వేర్ బెల్ట్ పూర్తి కాలేదు. దీంతో లోపల పేరుకుపోయినటువంటి శిథిలాలన్నీ కూడా బయటికి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. బయట తొలగించాలంటే ఈ కన్వేర్ బెల్ట్ పనిచేయాలి. కేవలం లోకో ట్రైన్ కి సంబంధించిన వాటి చోట్లనే శిథిలాలు తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే రాడార్ సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానిత ప్రదేశాలు వాటిలో మాత్రం శిథిలాలు మాత్రమే దొరికాయి. అక్కడ మిగిలిపోయినటువంటి ఎవరైతే చిక్కున్నటువంటి వాళ్ళ గురించి ఆచూకీ మాత్రం లభించలేదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నటువంటి విషయాలు వేరు ఉన్నాయని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రులు ప్రతినిత్యం వచ్చేటువంటి ఆ ప్లేస్కి ఈ రోజు మంత్రులు ఎవరు కూడా రాలేదు. కేవలం అధికార యంత్రాంగం కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళంతా కూడా దగ్గరుండి అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత ముమ్మరం చేసినప్పటికీ కూడా లోపలికి వెళ్ళాలంటేనే లోపలికి వెళ్లే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. లోపల జలధార ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటేనే వాళ్ళు భయం ప్రాంతాలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్తే అక్కడ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ కటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మిషన్ కటింగ్ చేస్తే ఆ శిథిలాలను బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మిషన్ మొత్తం క్లియర్ చేస్తేనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళాల్సి అంటే అక్కడ కాంక్రీట్ మాదిరిగా అక్కడ బురద పేరుకుపోయింది. ఆ కాంక్రీట్ ను డ్రిల్లింగ్ చేయాలంటే పైన కూడా కదిలే ప్రమాదం ఉందని చెప్పేసి ముఖ్యంగా అక్కడ ఎక్కడి నుంచి అయితే నీరు వస్తుందో ఆ నీరు ఆపితేనే పూర్తి సహాయక చర్యలు సాగుతాయని చెప్పేసి దానికోసం కూడా అన్వేషణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. దీనితో దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ పెద్ద సమస్యను మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న స్వయంగా చెప్పడంతో అంతా ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సహాయక చర్యలు ముమ్మరం చేసి అక్కడ వారిని శిథిలాల్లో చిక్కుకున్నటువంటి వారిని వెంటనే బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ టన్నెల్ వద్ద టెన్షన్ గా వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.